మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. సామాన్య భక్తులకు సులభతరంగా దర్శనమయ్యేలా చూడాలని మంత్రి సూచించారు. నెల్లూరులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కూటమి సర్కార్ భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వైసీపీ హయాంలో తప్పులను సరిచేసేందుకు అధికారులు చాలా కష్టపడ్డారని సోమిరెడ్డి అన్నారు. అండర్-19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన యువ భారత ఆటగాళ్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆటతీరును కనబరిచాడని కొనియాడారు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28 నాటికి పన్నులన్నీ వసూలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేసిన పంచాయతీల కార్యదర్శులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందించారు. నెల్లూరు టౌన్ నవాబ్పేట పరిధిలో మహిళతో సహజీవనం చేస్తున్న ఓ యువకుడు మద్యం మత్తులో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ పరిశీలించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కడప జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 2019లో లంచం తీసుకుని పట్టుబడిన అధికారికి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానా విధిస్తూ కర్నూలు స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. జూనియర్ అధికారికి ఇంక్రిమెంట్ విషయంలో లంచం తీసుకోగా సెక్షన్ 357 ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించింది. డ్రగ్స్ ఫ్రీ ఫ్యూచర్ నినాదంతో సాహసోపేత పాదయాత్ర చేస్తున్న 2 యువకులను పల్నాడు పట్టణ సీఐ అభినందించారు. పిడుగురాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.